నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఏబీవీపీ నాయకులంతా కూడా ఎస్బీ టెట్ ఏదైతే ఆఫీస్ ఉందో దాని ముందు ధర్నా చేస్తూ ఉన్నారు. జీవో నెంబర్ 97కి ఏదైతే పాలిటెక్నిక్ విద్యార్థుల అంశంలో పెరుగుతున్నటువంటి రోజు కూడా నెగిటివిటీ పెరుగుతూ ఉంది. సో ఆ జీవోని రద్దు చేయాలంటూ కూడా విద్యార్థి నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తూ ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. విద్యార్థి నాయకులందరూ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఒకసారి నాయకులతో మాట్లాడదాం, ఏమంటారు, ఏం చెప్తారు, ఎందుకు రద్దు చేయాలని కోరుకుంటున్నారు కూడా ఆడికి తెలిసినటువంటి ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో దాదాపు 10 రోజులు అవుతున్నప్పటికీ ఈ యొక్క విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి సోయి లేదని చెప్పేసి ఏబీపీ అడుగుతా ఉంది. అయ్యా రేవంత్ రెడ్డి, విద్యాశాఖ మంత్రిని సంకలం పెట్టుకొని పేద మధ్యతరగతి విద్యార్థులను రూపాయలు చేస్తాం, నీకు సుక్కు సోయిందని చెప్పేసి ఏబీపీ అడుగుతా ఉంది. ఈ రోజు రాష్ట్రంలో జీవో నెంబర్ 97 తీసుకొచ్చి అనేకమైన విద్యార్థులను రోడ్లు పాలు చేసి యొక్క రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎమ్మడి గద్దె దిగాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. పాలిటెక్నిక్ స్టూడెంట్ వేలాది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. విద్యార్థులు ఎవరితో ఏమైనా సరే పాలిటెక్నిక్ స్టూడెంట్ ఎమ్మటి విద్యార్థి పరిస్థితి అండగా ఉంటుందని చెప్పేసి ఏబీపీ హెచ్చరిస్తూ ఉంది. ఈ యొక్క మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, దీని మీద స్పందించకపోతే నీ ఎమ్మెల్యేలను అడ్డుకుంటామని చెప్పేసి ఏబీపీ హెచ్చరిస్తూ ఉంది. ఇప్పటికైనా సరే యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిగ్గు తెచ్చుకొని నీ యొక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సోయి తెచ్చుకోకుండా ఎక్కడో ఈ దేశాలు తిరుగుతున్నావు కదా, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. నమస్కారం, పృథ్వీ, ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ సిటీ సెక్రటరీ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జీవో నంబర్ 97ని తీసుకొచ్చి శక్తి పేరు మీద పాలిటెక్నిక్ విద్యార్థులని అగమ్య గోచరంగా వాళ్ళని కన్ఫ్యూజన్లో పడేయడం జరుగుతుంది. శక్తి ద్వారా లాటరల్ ఎంట్రీ ఉండదు, పాలిటెక్నిక్ విద్య ఉండదు, ఐటీఐలని, పాలిటెక్నిక్లని, ఏటీసీలని స్కిల్ ఇండియా యూనివర్సిటీ కింద చేర్చుతాము, కేవలము సర్టిఫికేట్ కోర్సు మాత్రం ఉంచుతామని చెప్పేసి శక్తిలో చెప్పడం జరిగింది. పాలిటెక్నిక్ విద్యార్థులు దాదాపు 20 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము శక్తిని ఇప్పటి వరకు వెనక్కి తీసుకోలేదు. ఈ యొక్క పాలిటెక్నిక్ విద్యని కొనసాగించాలి. అదేవిధంగా ఏదైతే పాలిటెక్నిక్ విద్యార్థులకి లాటరల్ ఎంట్రీ ఉండాలి, సర్టిఫికేట్ కోర్సుగా కాకుండా పాలిటెక్నిక్ విద్యని యథాతథంగా కొనసాగించాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. దాదాపు ఇన్ని రోజులు అయినప్పటికీ జీవో నంబర్ 97 విడుదలై ఆగస్టు 16వ తారీఖు బయటకు వచ్చి దాదాపు ఇప్పటికీ వారం అవుతున్నప్పటికీ ఇప్పటికీ ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ మంత్రులుగా మొన్న వివేక్ మాట్లాడుతున్నాడు. అయ్యా వివేక్ గారు, మాకు లిఖితపూర్వకంగా కావాలి, మీరు మాటలు చెప్పడం కాదు. మీ కాంగ్రెస్ మంత్రుల మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏ విద్యార్థికి నమ్మకం లేదు కాబట్టి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే రాతపూర్వకంగా, లిఖితపూర్వకంగా చెప్పాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తాము. పాలిటెక్నిక్ విద్యార్థులకు వెంటనే క్లారిఫికేషన్ ఇస్తూ లాటరల్ ఎంట్రీని కొనసాగిస్తూ ఏదైతే పాలిటెక్నిక్ విద్యని 3 ఏళ్ల విద్యని కొనసాగించాలని చెప్పేసి తెలియజేస్తూ పాలిటెక్నిక్ విద్యని ఏబీవీపీ కాపాడుకుంటుందని చెప్పేసి తెలియజేస్తూ పాలిటెక్నిక్ విద్యార్థుల పక్షాన, పాలిటెక్నిక్ విద్యార్థులకు అండగా ఏబీపీ ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వమా. ఈరోజు చదువురాని దద్దమ్మ మన విద్యాశాఖ మంత్రిగా కొనసాగించడం మనం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈ యొక్క విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టిస్తూ బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి విద్య దూరం చేసే కుట్ర ఈ యొక్క రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి చేస్తూ ఉన్నాడు. విద్యార్థులారా గమనించండి, మనమందరం కూడా ఈరోజు 20 రోజుల నుంచి పస్తులుండి మన అమ్మ నాన్న మన మీద పెట్టుకున్నటువంటి ఆశలన్నిటినీ మనం కాపాడుకోవడానికి మనం పాలిటెక్నిక్ విద్యలోకి వచ్చి పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడుతుంటే రేవంత్ రెడ్డి పోలీసుల చేత విద్యార్థులను గొంతులు నొక్కించడం, కాళ్ళు కొట్టడం, జైలు పాలయ్యడం చేస్తూ ఉన్నాడు. దీన్ని అంతటి ఏబీపీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఒక్కడే చెప్తున్నాం, బిడ్డ రేవంత్ రెడ్డి, ఎస్పీ డెట్టును కాపాడుతాము, నిన్ను బొంద పెడతాము, నిన్ను గద్దె దించుతాము. రాబో రోజులలో పాలిటెక్నిక్ విద్యార్థులకు అందరికీ మేమంతా కూడా ఒక అన్న లెక్క ఏబీవీపీ అండగా ఉండి మిమ్మల్ని అందరినీ రక్షిస్తుంది. మీరు ఎటువంటి భయాందోళనకు చెందకుండా మీరు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మీ అందరికి న్యాయం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రేవంత్ రెడ్డికి ఒక్కడే ఎత్తున్నాం, మంత్రులు, మినిస్టర్లు ఎక్కడ తిరుగుతే ఎక్కడ చదువురాని దద్దమ్మలారా మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటాము. మీ యొక్క ప్రోగ్రాంలు గిడంగా విద్యార్థుల పక్షాన పెట్టాలి, విద్యార్థులకి అనుకూలంగా పెట్టాలి, లేకపోతే మిమ్మల్ని బరాబర్ బట్టలు కూడా తీసి కొడతామని చెప్పేసి ఈ సందర్భంగా
బతికించాలి, పాలిటెక్నిక్ విద్యార్థులకి లాటరల్ ఎంట్రీ ఉండాలి, పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తు మేము ఎస్పీటెట్ని పాలిటెక్నిక్ విద్యని కాపాడాలని చెప్పేసి ఎస్పీటెట్ ఆఫీస్ ముందు ధర్నా ఇస్తుంటే పోలీసులు విచక్షణ మరిచి కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తా ఉన్నారు. అయ్యా మేము ఏం అడిగినాము? పాలిటెక్నిక్ విద్యార్థులకు భూములు ఏమైనా అడిగినామా? పాలిటెక్నిక్ విద్యార్థులు డబ్బులు ఏమైనా అడిగినామా? వాళ్ళు చదివేటువంటి విద్యని కొనసాగించాలని అడిగినాం. ఒకటే నినాదం, చెప్పిస్తే 97 రద్దు చేయాలని ప్రధాన డిమాండ్. ఈ రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్య ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యార్థులు खबरदार खबरदार